తెలంగాణలో మంత్రి పదవుల లొల్లి చల్లారడం లేదు. పదవులు దక్కని నేతలను హైకమాండ్ మరోసారి పిలిచింది. వారి నుంచి అభిప్రాయాలు తీసుకుంది. ఈ అభిప్రాయ సేకరణలో హైకమాండ్ కు కాంగ్రెస్ నేతలు షాక్ ఇచ్చారా? మంత్రి పదవులు ఇవ్వకపోతే ఏ పదవి వద్దని తేల్చి చెప్పేశారా? ఓ నేత అయితే చర్చల మధ్యలోనే అలిగి వెళ్లిపోయారా? నేతల తీరు చూసి హైకమాండ్ నేతలే షాక్ అయ్యారా? తెలంగాణ కాంగ్రెస్లో మరోసారి మంత్రి పదవుల పంచాయతీ షురువైంది. భర్తీ చేయాల్సిన 3 మంత్రి పదవుల విషయంలో నేతల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన మల్లికార్జున ఖర్గేను ఆశావహులంతా కలిశారు. తమ వాదనలు వినిపించారు. మంత్రి పదవులు ఇవ్వాల్సిందేనని గట్టిగా చెప్పారు. ఎందుకు ఇవ్వాలో కూడా చెప్పారు. అయితే ఖర్గే మాత్రం చాలా మందికి నేరుగానే మంత్రి పదవులు ఇవ్వలేమని, వేరే పదవులు తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. అయితే తమకు ఇస్తే మంత్రి పదవి ఇవ్వాలని, లేకపోతే ఏ పదవి వద్దని కొందరు నేతలు హైకమాండ్కు తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. గత మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కోటాలో చెన్నూరు ఎమ్మెల్యేకు మంత్రి పదవి దక్కింది. అప్పటి వరకు మంత్రి పదవి రేసులో పోటీ పడినా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుకు ఏ పదవి దక్కలేదు. దాంతో ఆయన పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. ఈ సమావేశం చాలా హాట్గా సాగినట్టు తెలుస్తోంది. అయితే సమావేశం ముగిసేలోపే ఖర్గే తీరుపై అసంతృప్తితో వెళ్లిపోయారట ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. ఆయనను ఆపి బుజ్జగించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చాలా ప్రయత్నాలు చేశారు. 2 సార్లు పార్టీ నుంచి వెళ్లిపోయి మళ్లీ వచ్చిన వివేక్ కుటుంబానికి 3-4 పదవులు ఇచ్చి పార్టీని వీడకుండా కష్టపడిన తనకు అన్యాయం చేయడం ఏంటని ఆయన ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అయితే మంత్రి పదవి కష్టమని, చీఫ్ విప్ పదవి తీసుకోవాలని ప్రేమ్సాగర్ రావును ఖర్గే కోరారు. కానీ ప్రేమ్సాగర్ తిరస్కరించారు. రెడ్డి వర్గానికి ఇక మంత్రి పదవులు ఉండబోవని మల్రెడ్డి రంగారెడ్డి, సుదర్శన్ రెడ్డి వంటి వారికి ఖర్గే చెప్పినట్టు సమాచారం. అయితే జిల్లాల ప్రాతిపదికన తీసుకోవాలని, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మంత్రి లేరని, గ్రేటర్ పరిధిలో మంత్రి లేరని కొందరు నేతలు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఇక నల్గొండ జిల్లా కోటాలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం చాలా ఆశగా ఎదురుచూస్తున్నారు. గత విస్తరణలోనే ఆయనకు మంత్రి పదవి ఖాయమైందని ప్రచారం జరిగింది. ఆయన పార్టీ మారే సమయంలో మంత్రి పదవిపై హామీ ఇచ్చారని, అందుకే భర్తీ ఖాయమని చెప్పారు. కానీ చివరి నిమిషంలో ఆయన్ను పక్కన పెట్టిన హైకమాండ్ 2 ఎస్సీ, ఓ బీసీ నేతకు మంత్రి పదవిని కట్టబెట్టింది. అలాగే మరో 3 మంత్రి పదవులను మాత్రం భర్తీ చేయకుండా అలాగే ఉంచింది. ఇప్పుడు మరోసారి నేతల నుంచి అభిప్రాయాలు తీసుకుంటూ ఉండడంతో మంత్రి పదవుల కోసం నేతలు హైకమాండ్ వద్దకు క్యూ కట్టారు. కానీ ఈ సమావేశానికి రాజగోపాల్ రెడ్డి రాలేదు. దాంతో రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. ఆయనకు మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తితోనే అగ్రనేతల ముందుకు రాలేదని అంటున్నారు. మరోవైపు ఇక మీదట కూడా మంత్రి పదవి ఇచ్చే అవకాశం లేదని, అందుకే డుమ్మా కొట్టారని టాక్ వినిపిస్తోంది. అయితే అగ్రనేతల సమావేశానికి రాజగోపాల్ రాకపోవడం మాత్రం కొత్త చర్చకు దారితీస్తోంది. మరోవైపు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కూడా మంత్రి పదవి కోసం ప్రయత్నించారు. బీసీ కోటాలో మంత్రి పదవి ఇవ్వాలని హైకమాండ్ను కోరారు. కానీ అధిష్టానం మాత్రం బీసీ కోటాలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవిని కట్టబెట్టింది. దాంతో నారాజైన ఆది శ్రీనివాస్ గాంధీ భవన్లో మల్లికార్జున ఖర్గేను కలిసినట్టు తెలుస్తోంది. తనకు మంత్రి పదవి ఇవ్వాలని కోరినట్టు సమాచారం. మొత్తం మీద కాంగ్రెస్ సీనియర్లు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మంత్రి పదవులు రావని టెన్షన్ పడుతున్నారు. తమకు పదవులు ఇవ్వాలని ఎవరికి వారు పోటీ పడుతున్నారు. పార్టీ గెలుపు కోసం ప్రయత్నించామని వారు పదే హైకమాండ్పై ఒత్తిడి తెస్తున్నారు. ప్రస్తుతం కేబినెట్లో ఇంకా 3 ఖాళీలున్నాయి. మరోవైపు 2-3 వివాదాస్పద మంత్రుల్ని తొలగించి కొత్త వారితో భర్తీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే నేతలు తమ వాదనను హైకమాండ్ ముందు బలంగా వినిపిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.